హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఒక కొత్త రకం వీడియో చూపించబోతున్నా. అదే అయ్యప్ప స్వాములు వచ్చేసి శబరిమలకు వెళ్ళే వీడియో అనమాట. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళు వచ్చేసి నైట్ టైంలో పూలు ఎందుకు కుడుతున్నారంటే ఇట్లా కొనకొచ్చిన వాటికంటే కుడితేనే ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి మా అమ్మ వాళ్ళు వచ్చేసి కుట్టారనమాట. ఇది వచ్చేసి అయ్యప్ప స్వాములకి ఇరుముడి కడుతున్నారు అనమాట. 4 నుంచి చూడండి ఎలా కడుతున్నారో. శబరిమలకు శరణమయ్యప్ప 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 అయ్యప్పో స్వామి అయ్యప్ప 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 అయ్యప్ప. ఇరుముడి కట్టి అయిపోయాక బయటకు వచ్చిన తర్వాత పూలమాలలు వేశారనమాట. నేను కూడా వేసాను మా బావ వాళ్ళకి. చూడండి, ఇంకా వెళ్ళిన తర్వాత వీళ్ళంతా వెళ్తున్నారనమాట శబరిమలకి. నేనైతే శబరిమలకి లేదు, మా అక్క కొడుకు అయ్యప్ప స్వామి మాలేశాడు కాబట్టి అతనికి ఇచ్చి పంపించా. ఇక్కడ కనిపించే ప్లేస్ వచ్చేసి ఎరిమేల్ అనమాట. ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వాములు ఆడుతూ పాడుతూ రంగులు పూసుకొని వెళ్తున్నారు కదా. ఈ నాట్యాన్ని వచ్చేసి పేటై తులాల నాట్యం అంటారనమాట. ఇట్లా నాట్యం వేసుకొని ఎక్కడికి వెళ్తారనంటే ఓవర్ స్వామి అని మసీదుకి వెళ్తారనమాట. అసలు అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు ఇట్లా మసీదును ఎందుకు చూడ్డానికి వెళ్తారంటే, మామూలుగా అయితే ఇస్లాం మతానికి చెందిన ఈ ఓవర్ స్వామి అని అయ్యప్ప వచ్చేసి చిన్నతనంలోనే మంచి స్నేహితులు అనమాట. వీళ్ళ స్నేహానికి గుర్తుగా అయ్యప్ప స్వామి వచ్చేసి ఇక్కడ మసీదు కట్టమని చెప్పినారనమాట. అందుకని చెప్పేసి అక్కడ మసీదు కట్టారంట. అది కూడా నాకు మా బావ చెప్తే తెలిసింది. ఇట్లా ఓవర్ స్వామి మసీదుకి వచ్చిన వాళ్ళంతా ఓవర్ స్వామి మసీదు చుట్టూ ఒక ప్రదర్శన చేస్తారు. చేసిన తర్వాత వచ్చేసి అక్కడ విచిత్రం ఏంటంటే, మామూలుగా అయితే టెంపుల్ అలాంటి చోట్ల కొబ్బరికాయలు కొట్టడం అంటే సహజం, కానీ మసీదులో కూడా కొబ్బరికాయలు కొడుతున్నారంటే చాలా ఆశ్చర్యకరం అనమాట. ఇట్లా ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాల వేసుకునే వారు ఖచ్చితంగా ఓవర్ స్వామి మసీదుని దర్శించుకున్న తర్వాతే వెళ్తారనమాట. ఇక్కడికి వచ్చి ఓవర్ స్వామి మసీదుని చూసి అక్కడ ఒక ప్రదర్శన చేసి అక్కడ టెంకాయ కొట్టి ఓవర్ స్వామి మసీదుని చూసి తర్వాత వెళ్తారనమాట. చూడండి, ఇదే ఓవర్ స్వామి మసీద్ అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే వచ్చేసి పంబా నది అనమాట. ఇది వచ్చేసి అయ్యప్ప మాల వేస్తారు కదా, వాళ్ళకి వచ్చేసి ఈ పంబా నది వచ్చేసి చాలా పవిత్రమైన నది. ఈ నదిలో చిన్నదైనా కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ నుండి, అదే పంబా నది. ఈ పంబా నది చాలా పవిత్రమైనది. ఈ పంబా నదిలోనే దాదాపు లక్షల్లో అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు వస్తారనమాట. ఈ పంబా నది అయ్యప్ప స్వామి భక్తులకు చాలా పవిత్రమైనది. ఇప్పుడు అయ్యప్ప స్వామి ఇది చెప్పా కదా, ఆ పంబా నదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చేసి సన్నిధానంలోకి వెళ్తారనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదంతా సన్నిధానం అంట. నాకు కూడా మా బావ వెళ్ళారు కాబట్టి వాళ్ళు మాల వేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే నేను కూడా ఇక్కడ చెప్పగలుగుతున్నాను అనమాట. లేకపోతే నాకు కూడా తెలియదు. ఇట్లా వెళ్తున్నారు కదా, ఇది మొత్తం కూడా సన్నిధానం అంట. చూడండి, కనిపిస్తుంది కదా సన్నిధానం. ఇక్కడే బంగారు మెట్లు ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి లోపలికి మొబైల్ అలౌడ్ లేదంట ఆ బంగారు మెట్లు ఎక్కే టైంలో. దాదాపు చాలా వరకు అంటే వీడియో తీశారు చూడండి. ఇదే వచ్చేసి సన్నిధానం. ఇక్కడే అయ్యప్ప స్వామి బంగారు మెట్లు ఉంటాయంట.
ఇంకా మొబైల్ అలౌడ్ లేకపోవడంతో ఇంకా వీడియో తీయలేదనమాట. చూసారు కదా ఎంత బాగుంది టెంపుల్. ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి ప్రసాదం అనమాట లడ్డు. ఆ ప్రసాదం కోసం క్యూ నిలబడ్డారంట. చూసారు కదా ఎంతమంది ఉన్నారు. ఇట్లా వాళ్ళు నేను చెప్పా కదా ఆల్రెడీ మీకు ఫస్ట్‌లో అయ్యప్ప స్వామికి ఇరుముడి కడతారని. ఆ ఇరుముడి వచ్చేసి వాళ్ళు అందరూ ఒక దేవుడిని దర్శించుకున్న తర్వాత ఇట్లా యో ఇరుముడి వచ్చేసి కొట్టి అందులో ఉండే నెయ్యి సగం అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తారంట.